హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. లక్కీ డివోషనల్ వ్లాగ్స్‌కి స్వాగతం అండి. ముందుగా అందరికీ పుష్యమాస పౌర్ణమి శుభాకాంక్షలండి. ఇది నా మొదటి వీడియో అండి మన ఛానల్‌లో. మన ఛానల్‌లో పూజా వీడియోస్ అన్ని విధమైన పూజా వీడియోస్ వస్తాయండి. ఎలాగ పూజ చేసుకోవాలి, ఏ విధంగా పూజ చేసుకోవాలని చూపించడం జరుగుతుంది. ప్రత్యేక పండగలు ఇలాంటివన్నిటిని చూపించడం జరుగుతుంది. ఈరోజు శుక్రవారంతో కలిసి వచ్చిన పౌర్ణమి ఆరుద్ర నక్షత్రంతో కలిసి వచ్చిందండి. ఇది 100 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇది అత్యంత పవిత్రమైనది. ఎందుకంటే ఆరుద్ర నక్షత్రం శివుని జన్మ నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రం రోజున శివునికి పూజ చేస్తే తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగుతాయండి. ఈరోజు సాయంత్రం ప్రదోష కాలంలో శివునికి బిల్వాష్టకాలతో అభిషేకం చేసిన ద్వారా సకల శుభాలు కలుగుతాయండి. కష్ట నష్టాలు అన్నీ తొలగిపోతాయి. ఈరోజు పౌర్ణమి తిథి కాబట్టి ప్రదోష వేళల్లో లక్ష్మీదేవి అమ్మవారిని కుంకుమార్చనతో, లక్ష్మీ అష్టోత్తరాలతో, పూలతో, 1 రూపీ కాయిన్స్తో, గవ్వలతో పూజ చేయడం ద్వారా అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు అమ్మవారిని మంచి సుగంధభరితమైన పరిమళాలతో పూజ చేసుకోవడం చాలా మంచిదండి. ఈరోజు ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా చాలా మంచిది. ఇలాంటి వీడియోస్ మీకు ముందు చెప్తూ ఉంటామండి, చూపిస్తూ ఉంటాము. మన ఛానల్లో వచ్చే పూజా వీడియోస్ ఒకరికైనా ఉపయోగపడుతుందని మాకు తెలిసిన విధంగా మేము పూజ చేసి చూపిస్తున్నామండి. ఈ వీడియోలు తెలియని వాళ్ళు ఎవరైనా చూసి నేర్చుకొని పూజ చేసుకుంటారని ఆశిస్తున్నామండి. వాళ్ళకి కూడా మంచి శుభ ఫలితాలు కలుగుతాయని మా యొక్క సంకల్పంతో ఈ వీడియోలు చేయడం జరుగుతుందండి. మన ఛానల్లో వచ్చే వీడియో చూసి వాళ్ళు ఆ వీడియోస్ని పాటించి వాళ్ళు శుభ ఫలితాలు పొందితే మాకు మంచిది, మాకు సంతోషంగా ఉంటుంది. మన వీడియోలు కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి ఇంకా ముందు మన ఛానల్లో మంచి పూజా రెమెడీస్, మంచి పూజా వీడియోస్ వస్తాయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మా పూజా వీడియోస్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. మాకు తెలిసిన రీతిలో మేము చేస్తున్నామన్నమాట. మాకు తెలిసిన విధంగా మేము పూజ చేసి చూపించడం ద్వారా తెలియని వారికి కూడా ఉపయోగపడుతుందనే రీతిలో మేము చేస్తున్నాం. మావేమన్నా తప్పు ఉంటే క్షమించండి. మన వీడియో చూసి మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.